సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తది. ఇక్కడ రాదు. ఇక్కడ ఈ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. 2019 నుంచి 24 వరకు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులకు, శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు వాళ్లకు కొద్దిగా సమయం ఇచ్చి కింద గ్రౌండ్ లో రాష్ట్ర ప్రజానికం ఏమనుకుంటున్నారు అనేది మనం ఒకసారి ఈనుంటే మనకి ఈరోజు ఈ గతి పట్టి ఉండదు. అదే విధంగా ప్రజల్లోకి ప్రస్తుతం మనం ఎట్టబోతున్నాం సాధారణమైనటువంటి వ్యక్తిగానే పోతున్నాం. ఏదో మనకు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏదో కొద్దిగా ఉన్నది కాబట్టి ఆ సెక్యూరిటీ పెట్టుకొని పోతున్నాం. అదే మనం అధికారంలో ఉన్నప్పుడు 100 మంది పోలీసుల వలయంలో రక్షణ, పరదాక పట్లు, బారికేడ్లు పెట్టుకొని 100 మంది పోలీసుల ఒక రక్షణ కవచంగా పెట్టుకొని మనం ముందుకు పోయినామే. అట్ట పోకుండా ఇప్పుడు ఎట్టున్నాము అట్టే గన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఉంటే మనకి గతి పట్టుండేదని కాదని నేను మా అన్నయ్య చెప్తాను. అంటే ఎప్పుడు చూసినా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకలాగా ఉన్నాయి. నాకు ఎప్పుడు అన్నీ ఒకలాగే. ఇప్పుడు ఆ TV5, ఆ ఈనాడు, ఆ ఏపీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయ్యే చెప్తాడు. ఏమన్నా కొత్తగా పెడితే ప్రెస్ మీట్లు బాగుంటలేదు. చూద్దాం, చెప్తాను నేను. కొద్దిగా సజెషన్ ఇవ్వండి మీరు. చెప్తా. ఇంకా RRR అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు నాకు. మరి జగన్ అన్నమో ఉన్నప్పుడు అంతా వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయిపోయాడు. ఈయన అసెంబ్లీకి వెళ్ళటం మానేశాడు మా జగన్ అన్న. పాడు అయ్యో. ఇటు అయిన పాతుడు అవుదిక్క, ఈయన రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అవుదిక్క. రాజుగారికి జగనన్న హోగన పడితే యుద్ధమే, రక్తపాతాలు జరుగుతాయి. రక్తపాతాలు అమ్మో. రాజుగారు మాటలతోనే శవల్లోంచి రక్తాలు వచ్చాడు. నాకు తెలుసు, పర్సనల్ గా కూడా రాజుగారు నాకు బాగా తెలుసు. మా పార్టీలో ఉండేవాడే కదా. నాది మనస్తత్వం ఒకటే, ఆయనది ఒకటే. మేమిద్దరం నిజాలు నిక్కర్సిగా మాట్లాడేటువంటి వాళ్ళమే. అంటే ఆయన ఢిల్లీలో ఉండి రోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. నేను నా వీడియోల ముఖంగా నేను రోజు ప్రజలకు దగ్గరగా నేను చేస్తా ఉన్నా. రాజుగారు ఖచ్చితంగా, నేను అప్పుడే చెప్పిన రాజుగారికి, నేను TV5 డిబేట్ లో కూర్చొని ఎన్నికల సమయం రోజు రాజుగారు మీరు స్పీకర్ అవుతారు నేను ఆ రోజు చెప్పిన. ఈ రోజు జ్యోతిష్యం అప్పుడే చెప్పేశారు. నేను ఆ రోజు చెప్పిన, రాజుగారు మీరు స్పీకర్ అవుతారు. మా అన్న అసెంబ్లీకి వస్తే కొద్దిగా మైకు ఒకరోజు దగ్గర పెట్టండి. ఎందుకంటే మా అన్న ఉండేది కొద్దిగా పుట్టిగా ఉంటాడు. ఆ హీల్స్ వేసుకున్నప్పటికీ కూడా కొద్దిగా ఇదిగా ఉంటది. మీరు ఒకరోజు జాగ్రత్తగా చూసుకోండి. మీరు దుర్భాషలాడి మీరు అన్నను భయపెట్టే ప్రక్రియలు అయితే చేయొద్దు అని చెప్పి నేను ఆ రోజు చెప్పారు. అంటే నేను ఎన్నికల ఫలితాల రోజు నైట్ 8:30 చెప్పినా నేను మూర్తి గారి డిబేట్ లో TV5 లో. ఈయన స్పీకర్ అయిపోతాడని. అది మొత్తం స్పీకర్ అంటే డిప్యూటీ స్పీకర్ స్పీకర్ పదవులు అయితే కూర్చున్నాడు కదా, సభాపతిగా అయితే కూర్చున్నాడు కదా. మరి స్పీకర్ అయినాడా, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయినాడా అనేది పక్కన పెడితే స్పీకర్ సభాపతి హోదాలో ఆ స్థానంలో కూర్చున్నాడా లేదా అనేది. కానీ ఆయన అభిమానులందరూ ఏమనుకున్నారంటే జగన్ మైకి పట్టుకున్న అధ్యక్ష అని అన్న అంటే బాగుండేది అనిపించింది. అన్న రాడు కదా, రాడంటారా? అన్న రాడు, కుదరదు. 5 సంవత్సరాలు అసలే వారని ఉండే 10 మంది బావద్దు అంటా ఉంటే, సరే ఈయనంటే పాడు అనుకో, ఉండే 10 మంది నన్ను పానీయచ్చు కదా. అదే డౌట్ ఏందన్నా, వాళ్ళు కూడా పానీయుడు బావద్దు. ఎందుకు పోతారు మీరు, బావద్దు అంతే. అన్న చెప్పిందే సుప్రీం. అవును, అన్నకి మైక్ ఇవ్వరన్నా అన్నారు కరెక్టే. 11 మైక్ ఎందుకు ఇరేయా, నువ్వు పోతే కదా నువ్వు ఇచ్చేది ఏంది తెలిసేది. ఎవరు అన్న నువ్వు మైక్ ఎందుకు ఇరు, నువ్వు ఒక శాసనసభ్యుడివి, ఎందుకు ఇరు మైకు, ఎందుకు ఇరయా మైక్, ఎందుకు ఇరు? లేకపోతే ఏడిపిస్తారని ఏమి ఏడిపిరు బ్రహ్మాండంగా. నువ్వు పులివెందలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, పులివెందల ప్రజానీకం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏదైనా సరే రోడ్లు గాని, రెవెన్యూకి సంబంధించి కానీ, లేదు పౌర సరఫరాలు, నీకు ఏదైనా, మాకు ఈ స్కూల్ కావాలనో, ల్యాండ్ ఇంకోటి కావాలనో నీకు ప్రజలు ఓట్లు వేసారు కదా. నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం నువ్వు అసెంబ్లీకి పోయి వాళ్ళ యొక్క తరపున వాళ్ళ గొంతును నువ్వైతే అసెంబ్లీలో వినిపించాలి కదా. మరి వినిపినప్పుడు ఏం చేస్తాం? సింహరాజు ముఖ్యమంత్రి చేసినోడు ఎమ్మెల్యేగా అంటే కొద్ది కష్టం అవుద్ది సింహరాజు. అవునయ్యా, ప్రతిపక్ష హోదా కూడా రానప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కాక ఏమిస్తాడు?
అంటే మాజీ ముఖ్యమంత్రి మాము అంటున్నావు ఏ పేరు, ఆ, మాజీ ముఖ్యమంత్రి, ఆ. నువ్వేమో ఎమ్మెల్యే లాగా చెప్పమంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది కదా. పులివెందుల ఎమ్మెల్యే ఆ, మా అన్న ఆ, సరే బాధపడుతున్నాడు మా అన్న కూడా, ఉమ్, అందుకనే మాజీ ముఖ్యమంత్రి, ఉమ్, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు. ఓకే. అంటే అంటే గంట మైక్ గురించి బాధపడుతున్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మెయిన్ అది. నేనేం చెప్తానంటే నువ్వు అసెంబ్లీలోకి పోయి ప్రజల తరపున నువ్వు మాట్లాడితే కదా, మాట్లాడి సజెషన్ కూడా ఇవ్వచ్చు. మనం ఇదో రాష్ట్ర ప్రజానికానికి ఈ విధంగా చేద్దాం, ఉమ్, ఇదో ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది తప్పు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, ఉమ్, ఈ నిర్ణయానికి సంబంధించి ఇదో ఈ విధంగా చేయండి, దీన్ని కలపండి, లేదు దీన్ని తీసేయండి, ఉమ్. ఆ?